లేకుండా బయటకు రాకండి. వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నారు. మరి ఈ యొక్క గొప్పతనం అంతా నాది కాదు, మా భాగస్వామి అయిన, నాలో సగభాగమైన మా సతీమణి, మా భార్య గారిది, మా పిల్లలది. వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తేనే నేను ముందుకెళ్తూ ఈ సమాజానికి కొంత అవగాహన కల్పిస్తున్నాను అంటూ వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క చేయూత అందిస్తున్న వాళ్ళ సతీమణి, వాళ్ళ భార్య గారికి తెలియజేస్తున్న సురేష్ గారితో, వాళ్ళ కుటుంబ సభ్యులతో సీకే న్యూస్ ముఖాముఖి. ఈరోజు మేము మీ సారు అంటే గొల్లమందల సురేష్ గారు చేస్తున్న పనులు, వారు సమాజానికి తెలియజేస్తున్న మంచి మెసేజ్ని మేము విని మీతో మాట్లాడటానికి వచ్చాము. సీకే న్యూస్ ఛానల్ తరపున మీ సారు ఎంతకాలం నుంచి సేవలు చేస్తున్నారు, మీరు వారికి ఎటువంటి చేయూతను అందిస్తున్నారు? పట్టించుకునేదాన్ని కాదు, ఇంకా మా సార్ చేసినట్టే ప్రొసీడ్ అయ్యేవాళ్ళం. మేము మీరేం ఫీల్ అవ్వలేదు? ఏందమ్మా మీ ఆయన ఇట్లా పిచ్చోలాగి వేసుకొని పోతాడు, ఆయన పిచ్చోడు అయ్యింది, గవర్నమెంట్ ఉద్యోగం అయ్యింది, అఫీషియల్ గా ఒక బండి మెయింటైన్ చేయకుండా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని, ఆ హెల్మెట్ ఒకటి పెట్టుకొని, మైక్ ఒకటి పెట్టుకొని, ఏ బజార్లలో అడుక్కున్నాడా అని మిమ్మల్ని ఎవరైనా అన్నారని మా దృష్టికి వచ్చింది. వాస్తవమేనా? అన్నారండి. మీరు మనసులో మాట చెప్పండి, ఎందుకంటే మీరు ఇప్పుడు సీకే న్యూస్ లైవ్ చూస్తున్నారు. మరి పక్కన LHPS అధినేతలు, మరి నాయకులు ఉన్నారు, మన దశరథ్ గారు, అదే విధంగా మంగిలాల్ గారు, అదే విధంగా మరో శివాజీ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ సేవలు గుర్తించి వచ్చారు. కాబట్టి మీరు ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా చెప్పండి. మిమ్మల్ని చూసి ఎంతో మంది కొంత ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అనేక విధాలుగా విమర్శిస్తున్నారు. మీ దృష్టికి వచ్చినప్పుడు మీకు బాధ అనిపించలేదా? మీకు ఏడుపు రాలేదా? మీకు ఏమనిపించింది? కొంచెం బాధ అనిపించినా కానీ ధైర్యంగా ఉండేదానండి నేను. వాళ్ళు ఏమనుకున్నారు, ఏమవుదలే, ఇంకా మా సార్ ఇష్టమే, మా ఇష్టమే కదా, ఏముందలే అనుకునే. భాగస్వామి వారి ధర్మపత్ని చెప్పిన మాటలు విన్నారు కదా. ఇప్పుడు సురేష్ గారితో 2 మాటలు మాట్లాడతాం. సురేష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఈరోజు మీరు ఈ సమాజంలో ఒక అంబేద్కర్ ఇదే విధంగా మీలాగనే సమాజం కోసం పాటుపడుతూ ఆయన కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసుకొని సమాజం కోసం సేవలు అందిస్తే ఇన్నాళ్ళకి ఇప్పుడు గుర్తింపు వచ్చి ఆ ఫలాలు ఇప్పుడున్న దళితులు, ఎంతో మంది SC, ST, BC, ముస్లిం మైనార్టీ వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడుతూ వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఆ రోజుల్లో అంబేద్కర్ని అనేక విధాలుగా విమర్శించారు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి దూరంగా ఉండి పోసిన రోజులు ఉన్నాయి, చెరువులో నీళ్లు కూడా తాగిన రోజులు ఉన్నాయి. ఇటువంటి సమాజంలో గుర్తించని విధానంలో ఇప్పుడు మీరు చేస్తున్న సేవలకి అనేక మంది ఆయన ఏదో టోపీ వేసుకొని తిరుగుతాడు, ఆయనకు పని ఏం లేదని, నీ తోటి ఉపాధ్యాయులు కూడా నిన్ను ఒక విధంగా చూస్తున్నారని విన్నాం. ఇది వాస్తవమేనా? మీకు ఈ సేవ చేయటం వల్ల మీకు ఎటువంటి అనుభూతి ఉంది? ఎటువంటి సమస్యలు వచ్చినాయి? ఎటువంటి విమర్శలు వచ్చినాయి? వాటిని అన్నిటిని మీరు ఎలా సేకరించారు? ముందుగా మా సీకే న్యూస్ వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు అండి, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా సీకే న్యూస్ ఛానల్లో మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి విశేషమైనటువంటి కృషి కారణంగానే రాజ్యాంగంలో అణగారిన వర్గాల కోసం ప్రత్యేకంగా సూచనలు, సలహాలు చేయటం ద్వారానే ఈనాడు నేను ఒక గౌరవనీయమైనటువంటి ఉపాధ్యాయ పదవిని పొందానని పూర్తి ఆత్మవిశ్వాసంతో నేను మాట్లాడుతున్నానండి. సేవకు ప్రతిరూపమైనటువంటి మదర్ తెరీసా గారి ప్రేరణతో నేను గత 16 సంవత్సరాలుగా ఈ యొక్క సామాజిక కార్యక్రమాన్ని నేను చేస్తూ వస్తున్నానండి. వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. ప్రమాదాల నుండి ఇప్పుడు ఈ విషయంలోని మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి కదా, ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా అఫీషియల్ గా
నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అని ఎదుటి వాళ్ళు ఏమైనా మాకేంటి అని ఎంతో మంది ఎవరిని పట్టించుకోరు. కనీసం ఎవరైనా చందాలు ఇవ్వమని వచ్చినా లేకుంటే ఏదైనా సాయం చేయమని వచ్చినా మేము పేద ప్రజలకి ఇట్లా చేస్తున్నాం అన్న మాకు వచ్చే జీతాలే సరిపోవట్లేదని తప్పించుకునే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ఉన్నారు, అందరూ అంటలేరు. ఆ కొందరికి మీరు చేసే సేవలు ఇబ్బందికరంగా ఉన్నాయి అంటున్నారు. వాస్తవమేనా? మీ దృష్టికి వచ్చిందా? మిమ్మల్ని పిచ్చోడు, వీడికి పనే లేదని మీ వెనక వాడు వీడని కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నారు. ఇది వాస్తవమేనా? మీ దృష్టికి వచ్చిందా? మీరు అన్నది 100% వాస్తవేనండి. వెనకే కాదండి, ముందు కూడా అన్నారు. కానీ నేను చేసేటువంటి పని ఆ ఒకళ్ళిద్దరి కోసం కాదండి, నా దేశంలోని ప్రజలందరూ బాగుండాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో నేను ఈ విధంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నానండి. నేను ఇందాక చెప్పినట్టుగా మదర్ తెరేసా గారు మన దేశానికి ఈ యొక్క కార్యక్రమాల నిమిత్తం వచ్చినప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా అపహాస్యం చేసినటువంటి సంఘటనల గురించి చదివి వాటిని నేను ఇప్పుడు ఆమె గారు ఎదుర్కొన్నటువంటి సమస్యలతో పోలిస్తే నేను చాలా అల్పమైనటువంటి సమస్యలండి. నా తోటివారు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, ఎంతమంది నా వెనకే కాకుండా నా ఎదురుగా కూడా ప్రత్యక్షంగా తిట్టినా, అనరాని మాటలు అన్నా, నేను అనుకున్నటువంటి యొక్క ప్రచార కార్యక్రమానికి ఒక గులాబీ చెట్టుకు ఉండేటువంటి ముళ్ళు ఏ విధంగా ఉంటాయో నేను అటువంటి ముళ్ళలాగా వీటిని భావించి వాటిని నేను పట్టించుకోసం నేను ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని చేస్తున్నానండి. ఇప్పుడు మీరు ఈ యొక్క అంబేద్కర్ భావాలతో ఒక మదర్ తెరీసా యొక్క విధానాలని ఆకాంక్షిస్తూ ఆ వేలో వెళ్ళాలనే ముందుకెళ్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడి దగ్గర నుంచి, ప్రతి అధికారి దగ్గర నుంచి నేను, నా కుటుంబం, నా పిల్లలు, నేను ఎంత సంపాదించానా, ఎంత వెనకేసుకున్నానా అనే కాన్సెప్ట్తోనే వస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళు స్వార్థం అనేది లేకుండా ఎవరు రారు. ఒక చిన్న పిల్లాడిని తాతయ్య అమ్మమ్మ ఉంటే తాతయ్య మంచినీళ్ళు ఇస్తే, తాతయ్య చాక్లెట్ కొనిస్తే తాతయ్యకే మంచిగా ఇచ్చింది. నాయనమ్మ చాక్లెట్ కొనిస్తే, బిస్కెట్ కొనిస్తే నాయనమ్మకే మంచినీళ్ళు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచే స్వార్థం, లంచం, నాకేంటి అనే స్వార్థం స్టార్ట్ అవుతుంది. ఇటువంటిది మీకున్న సమయాన్ని వెచ్చించి, మీకున్న విధానాలని ఆపుకొని, మీ కుటుంబ సభ్యులను మెప్పించుకొని మీరు సేవ చేస్తూ ఉన్నారు. ఎంతకాలం నుంచి చేస్తున్నారు? మీరు ఇంకా ఎంతకాలం చేయాలనే ఆలోచన ఉంది? ఒక నిమిషం బ్రేక్కి చేరుకున్నానండి. ఆ విధంగా అడిగిన వెంటనే సైకిల్ ఇచ్చినటువంటి దయాల కిషోర్ దత్ దంపతులకు, అలాగే తోపుడు బండి సాదిక్ అలీ గారు కొన్ని వేల కిలోమీటర్లు తోపుడు బండి మీద నట్టుకుంటూ వెళ్ళి పేద విద్యార్థులకు ఈ యొక్క గత 5-6 సంవత్సరాలలో పుస్తకాలను ఉచితంగా ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి తోపుడు బండి సాదిక్ అలీ గారు. వారి దగ్గర నుండి ఈ విధంగా నేను సైకిల్ని పొందడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నానండి. మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. గుల్లమందల సురేష్ గారి కూతురు 5th క్లాస్ చదువుతున్నారు. మరి ఈ పాప వాళ్ళ డాడీ చేస్తున్న సేవలకి ఏమి స్పందిస్తున్నారో విందాం. తల్లి చెప్పమ్మా, ఇప్పుడు డాడీ సైకిల్ వేసుకొని అందరికి సహాయంగా కరోనా గురించి చెప్తున్నారు, ఎంతో మందికి మత్తు పానీయాలు వాడొద్దని చెప్తున్నారు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ గురించి చెప్తున్నారు. డాడీ ఇలా చెప్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నాను. మేము ఎవరైనా మీ డాడీ అన్నమ్మా సైకిల్ వేసుకున్నట్టు తిరుగుతున్నాయని ఏమన్నా ఎప్పుడైనా జోక్గా మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా మీ ఫ్రెండ్స్? ఏమన్నా మీ డాడీ ఏంటంటే సైకిల్ మీద తిరుగుతున్నారు, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని అట్లా తిరుగుతున్నారు. మీకు బాగా అనిపించిందా? మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది? మేము ఇంతమందిని వచ్చినాం డాడీ కోసం, డాడీ చేసే సేవలు గుర్తించి ప్రపంచం వైడ్ చూస్తుంది డాడీ చేస్తున్న సేవలు. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఒక టీవీ అంకుల్ వచ్చారు మా ఇంటికని, సంతోషంగా ఉందా, బాధగా ఉందా? సంతోషం. ఇప్పుడు నీకు సంతోషమైన డాడీ చేయటం?
అన్నయ్య పేరు ఏం పేరు? కోవిడ్. మిస్టర్ కోవిడ్, డాడీ చేస్తున్న సేవలకి నీకేమనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్ నిన్నేమంటున్నారు? సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ ఏమో మీ డాడీ డబ్బులు తీసుకొని ఏమైనా చేస్తారా, అది ఏమన్నా ఉద్యోగమా, అది ఎందుకు చేయటం స్కూల్ ఆపుకొని మళ్ళీ అని అనుకుంటారు అనుకో. అయినా కానీ నేనేం పట్టించుకోకుండా ఇంకా వదిలేసుకుంటాను. ఇప్పుడు డాడీ చేస్తున్న సేవలకి నీ సపోర్ట్, నీ మద్దతు, ఫ్యూచర్ లో నువ్వు కూడా డాడీ కంటే ఇంకెక్కువ సేవలు చేయాలని ఆలోచన ఉందేమన్నా? ఇప్పుడిప్పుడే అట్లా అనిపిస్తున్నాను. అవునా? ఇప్పుడు మేము వచ్చి మీకు డాడీకి ఎంత లైవ్ తీసి మేము 2 వయసు పంపిస్తాము. ఇది అందరు చూసి డాడీ కంగ్రాట్ చెప్తారు. అప్పుడు నీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఏ ఛానల్లో అయినా ఇలా వచ్చి మీతో మాట్లాడారా ఇట్లా ఫ్రీగా? ఇప్పటిదాకా ఎవరు రాలేదు. అయితే మన అంబేద్కర్ యొక్క లక్ష్యాలను, అంబేద్కర్ యొక్క ఆలోచనలను, మదర్ తెరీసా యొక్క ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు డాడీ. ఇప్పుడు మేము వచ్చి మీకు ఇది చెప్తున్నాం. మీకు ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉందా, బాధాకరంగా ఉందా, ఇంకా హ్యాపీ అనిపిస్తుందా? హ్యాపీగా ఉంది. ఓకే, విన్నారు కదా. అదేవిధంగా ప్రస్తుతం గొల్లమందల సురేష్ గారి కుటుంబంతో మనం మాట్లాడటం జరిగింది. మాస్క్ లేకుండా బయటకు రాకండి. వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. ఈరోజు మీరు గొల్లమందల సురేష్ గారి కాడికి వచ్చున్నారు, మరి ఇలా కుటుంబాన్ని సందర్శించారు. మా సీకే న్యూస్ ప్రత్యేకంగా వీరి మాటలను, వీరి యొక్క విధానాలు, వీరు చేస్తున్న పనులు చూసి ప్రత్యేక లైవ్ తీసుకోవడానికి వచ్చారు. మరి సీకే న్యూస్ బృందం వచ్చిందని తెలిసి మీరు కూడా వచ్చున్నారు. ఇప్పుడు ఈ సురేష్ గారు చేస్తున్న సేవల గురించి, ఆయన గారు అంబేద్కర్ భావాలు, మదర్ తెరీసా మార్గంలో వెళ్తున్నాను, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, మీరు పూర్తిగా విన్నారు. సురేష్ గారికి మీరు ఎటువంటి చేయూతను అందిస్తున్నారు? వారి యొక్క సేవలు మీరు ఏ విధంగా ప్రజలకు తెలియజేస్తున్నారు? ముందుగా నమస్తే అండి. ముందుగా 2 తెలుగు రాష్ట్ర సీకే న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు దశరథ్ నాయక్, లంబడపూర్ పోరాట సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షులు. ఈరోజు గొల్లమందల సురేష్ గారి ఇంటికి మేము రావడం జరిగింది. ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి సార్ ఈ విధంగా కష్టపడుతున్నారంటే సార్కి ఎల్హెచ్పిఎస్ తరఫున, లంబడపూర్ పోరాట సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీ స్టోరీ మేము చదివాం సార్. 2004 నుంచి మీ సేవా కార్యక్రమం మేము చూస్తూనే ఉన్నాం సార్. అయితే ఈ మధ్య కాలంలోనే కోవిడ్-19 అంటేనే చాలా ప్రమాదకరం సార్. కానీ అది స్టార్టింగ్ దగ్గర నుంచి మార్చి 18 దగ్గర నుంచి సార్ మీరు ఈ రోజు దాకా అంటే అలిపెరిగి పోరాటం చేస్తున్నారు. కోవిడ్ అంటేనే భయంకరమైన వ్యాధి ఇది. ఇవాళ ఎంతో మంది చూశాను సరే పక్కన సైడ్ అయిపోతుంటే మీరు ఆచరణ ఒక సైకిల్ తీసుకొని, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి ఒక సైకిల్ తీసుకొని మీరు పల్లెల గ్రామాన తండా ఎటు పోయినా సరే డైలీ మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం సార్. ఎందుకంటే నిన్ననే నేను మిమ్మల్ని చూసా సార్ కొణిజల దగ్గర. అసలు ఆ సైకిల్ తొక్కుకుంటూ వస్తుంటే మీరు ఆ టైంలో కొణిజల దగ్గర వచ్చేసి 6:30 టైం అవుతుంది సార్. అక్కడ చూస్తే సార్ నమస్తే అని చెప్పాను మీకు. అయితే మీరేమో ఆ సైకిల్ ఇదేమోలేదు సార్. ఏంటంటే ఇవాళ మీ శాలరీ బేసిక్ తోనే మీరు ఇవాళ మీ ఫ్యామిలీని పోషించుకుంటా ఒక వేలో ఉండొచ్చు సార్. కానీ ఇవాళ ఒక అంబేద్కర్ గారిని, ఒక మదర్ తెరీసా గారిని మనసులో పెట్టుకొని ఈ సేవా కార్యక్రమం మేము చేస్తున్నారు సార్. మా ఎల్హెచ్పిఎస్ లంబడపూర్ పోరాట సమితి తరఫున మీకు ఏ ప్రాబ్లం వచ్చింది సార్ ముందు వరుసలో మేము ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. హెల్మెట్ కాపాడును. మాస్క్ లేకుండా బయటకు రాకండి. వ్యక్తిగత శుభ్రత చాలా ఉపాధ్యాయుడు గారు, హిందీ లెక్చరర్ అయిన గొల్లమందల సురేష్ గారిని ఎల్ఎస్పిఎస్ తరఫున మేము చాలా అభినందిస్తా ఉన్నాం. అలాగే మన సీకే న్యూస్ వారిని మేము చాలా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఎవరు కూడా ముందుకు రాని పక్షంలో వారే ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మా ఎల్హెచ్పిఎస్ లంబడపూర్ పోరాట సమితి ఎస్సీ బీసీ మైనార్టీల తరఫున మీకు ప్రత్యేక మీ అమ్మటే మేము ఉంటాం. మీకు ఏ ఆపద వచ్చినా సరే సార్ మేము ముందు అసలు ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈరోజు మరి సురేష్ గారి కుటుంబంతో, ఎల్హెచ్పిఎస్ నాయకులతోటి చేయూతను అందిస్తున్న వీరందరితో కూడా మాట్లాడటానికి సీకే న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తూ గొల్లమందల సురేష్ గారి ఇంటికి వచ్చి వారి యొక్క జీవిత విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వచ్చినందుకు గాను మా సీకే న్యూస్ బృందం తరఫున మరొకసారి ఎల్హెచ్పిఎస్ తరఫున
సురేష్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఈ షూటింగ్ లో పాల్గొన్న కెమెరామెన్ సుధీర్తో శ్రీనివాస్, సీకే న్యూస్, కల్లూరు. హెల్మెట్ కాపాడును. మాస్క్ లేకుండా బయటకు రాకండి. వ్యక్తిగత శుభ్రత చాలా